హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. దొంగోడే దొంగ 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 అని అరిచినట్లుగా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వు వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ క్వార్టరీ ఉందట. ఆ క్వార్టరీని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వదిలించుకుంటాడో అప్పుడే జగన్ బాగుపడతాడట. ఏమండి విజయసాయి రెడ్డి గారు, మీరంటున్న క్వార్టరీలో మీరు కూడా గతంలో ఒక భాగమేగా. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే మీ శరణు వేడుకోవాల్సిందేగా. గతంలో చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది నాయకులు కూడా మీ శరణు వేడుకునే జగన్మోహన్ రెడ్డిని కలిశారు అన్న విషయం మీరు మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు కలవలేదు అన్నది నిజం. జగన్మోహన్ రెడ్డే ఒప్పుకున్నాడు, నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, నాయకులను పట్టించుకోలేదు, ఇక మీదట ఆ తప్పు చేయను అని ప్రతి నియోజకవర్గంలో కూడా నాయకులతో జగన్మోహన్ రెడ్డి మమేకమవుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, డైరెక్ట్గా కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతున్నాడు. కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను అని చెప్తున్నాడు. ప్రతి కార్యకర్తగా కూడా మీకు వచ్చిన కష్టాన్ని మీరు రాసి పెట్టుకోండి, మన ప్రభుత్వం వస్తానే తిరిగి ఇచ్చేస్తాం అని కూడా కార్యకర్తకు భరోసా ఇస్తున్నాడు. ఆ విషయం మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి చుట్టూ క్వార్టరీ ఉన్న మాట వాస్తవం. ఆ క్వార్టరీలో మీరు కూడా ఒక భాగం అన్న మాట కూడా వాస్తవమే. నొప్పి మీ దాకా వచ్చినప్పుడు మీకు తెలుస్తూ ఉంది, కానీ ఆల్రెడీ కార్యకర్తలందరికీ కూడా విజయసాయి రెడ్డి నంబర్ 2 అని అందరూ అనుకున్న మాట కూడా వాస్తవమే. విజయసాయి రెడ్డి నంబర్ 2గా ఎలా ఎదగలిగాడు దానికి మీరు కూడా సమాధానం చెప్పాలిగా. ఈరోజు మీరు నమ్మకం పోగొట్టుకున్నారంటే, మీపై ఉన్న నమ్మకాన్ని అతను కోల్పోయాడు అంటే మీ నడవడిక, మీ పార్టీలు, మీ యొక్క కార్యక్రమాలు, మీ కార్యాచరణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు అన్నది మీరే గుర్తు తెచ్చుకోవాలి. విశాఖపట్నంలో మీపై ఎన్ని ఆరోపణలు వచ్చాయి? ఆ ఆరోపణలన్నిటికీ కూడా మీరు ధీటుగా సమాధానం చెప్పగలిగారా? ఈరోజు మీరు వైసీపీ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, కానీ దీని వెనకాల మీరు ఏం ప్రణాళికలు చేసుకున్నారో కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇది ఎవరు రాయించిన స్క్రిప్టో కూడా జనాలందరికీ కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎవరో రాయించిన స్క్రిప్టును పక్కాగా పగడ్బందీగా ప్రణాళిక ప్రకారం మీరు చదువుతుండటం చూస్తుంటే విజయసాయి రెడ్డి తిన్నింటి వాసాలు బాగా లెక్క పెడుతున్నాడు. వైఎస్ కుటుంబం వల్ల బాగుపడిన విజయసాయి రెడ్డి ఈరోజు పార్టీలో ఎంపీ స్థాయికి, రాజ్యసభ సభ్యుడు స్థాయికి వెళ్ళాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు కల్పించిన భిక్షేనని మీరు గుర్తుపెట్టుకోవాలి. విజయసాయి రెడ్డి గారు ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా, పార్టీలో నెంబర్ 2గా మీరు ఎలా ఎదిగారు? జగన్మోహన్ రెడ్డి గారు మీపై పెట్టుకున్న నమ్మకం వల్లే మీరు ఆ స్థాయికి ఎదగలిగారు, మీరు ఎంపీ కాగలిగారు. అంతేగాని నమ్మకం పోగొట్టుకున్నాను అంటే అది మీ నడవడిక, పార్టీలు మీరు చేస్తున్న కార్యకలాపాలు, మీరు ఏం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు కాబోలు. జగన్మోహన్ రెడ్డి గారికి మీ గురించి కొన్ని వాస్తవాలు తెలుసుండొచ్చు. మీరు చేస్తున్న లోపాయకారి ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డికి తెలుసుండొచ్చు. మీరు 3 సంవత్సరాలు ముందుగానే రాజ్యసభ పదవికి ఎందుకు రాజీనామా చేశారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఏ లాభం లేకుండా మీరు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారా? ఒక పార్టీలో ఎంపీగా ఉంటూ మీకు ఒక గొప్ప స్థానం వైఎస్ఆర్సీపీ పార్టీ కల్పిస్తే 3 సంవత్సరాల ముందే ఆ పదవికి రాజీనామా చేశారు అంటే మీరు ఏ లోపాయకారి ఒప్పందాలు చేసుకోకుండానే, ఎవరి స్క్రిప్టు మీరు చదవకుండానే ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారా? మీకే తెలియాలి జగన్మోహన్ రెడ్డి మీపై ఎందుకు నమ్మకం, విశ్వాసం కోల్పోయాడు అనేది.